అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పిల్లల కథల్లో ప్రాణదాత ప్రాణగండం అనే కథ నుండి విందాం. చంద్రగిరిపురమునకు తూర్పు దిక్కున కళో పూర్ణోదయము అనే సరస్సు కలదు. ఆ సరస్సు అందల నీరు కొబ్బరి నీటిని గుర్తుకు తెస్తాయని చంద్రగిరిపుర వాసులందరూ అనుకుంటూ ఉంటారు. ఆ సరోవర తీరాన ఉన్న గొట్టునందలి మన్నులో అరుణవ పువ్వు అనే వానపాము నివసిస్తూ ఉండేదట. ఆ వానపాము పేరేమిటి? అరుణవ పువ్వు. ప్రతిరోజు అరుణవ పువ్వు మట్టి మాటున ఉండి సరస్సులోని చిన్న చిన్న చేప పిల్లల ఆటలను పరిశీలిస్తూ ఉండేదట. వాటి ఆటలకు అరుణవ పువ్వు తెగ మురిసిపోయేది. వాటిలా తను సరస్సును ఈదుతూ సంచరించాలనుకునేది. అయితే శత్రువు చెంత సంచరించడం అంటే పులి నోట తల పెట్టడమే అన్న విషయం తెలిసిన అరుణవ పువ్వు అలా చేయటానికి ఏనాడు సాహసించలేదు. ఒకనాడొక జాలరి సరస్సు గట్టుకు రావడం గమనించిన అరుణవ పువ్వు జాలరి గాలానికి చిక్కవద్దని చేప పిల్లలను హెచ్చరించింది. అరుణవ పువ్వు మాటలను విన్న చేప పిల్లలు గాలానికి చిక్కకుండా తమ ప్రాణాలను రక్షించుకున్నాయి. జాలరి వెళ్ళిపోయిన తర్వాత చేప పిల్లలు అరుణవ పువ్వు ఉన్న మట్టిగడ్డ దగ్గరకు వచ్చి, నీవు మా ప్రాణాలని కాపాడిన దైవానివి, ఇకపై నీవు మా ప్రాణమిత్రునివి అని అన్నవి. చేపల మాటలను విన్న అరుణవ పువ్వు చాలా సంతోషించి, మీలా నాకు నీటిలో సంచరించాలని ఉంది, అయితే నాకది సాధ్యం కాదు అని అంది. అందుకు ఒక చేప, నీవు నా మీద ఎక్కితే నిన్ను నీటిలో తిప్పుతాను అంది. అరుణవ పువ్వు చేప మీదకు రాగా చేప నీటిలో సంచరించసాగింది. అది గాంచిన చిన్న చేప మేనమామ చిత్రకేతువు అనే చేప ఆరగించవలసిన దాన్ని అలా మోస్తున్నావేమిటి అల్లుడు అని అడిగాడు. అందుకు చిన్న చేప, ఈ అరుణవ పువ్వు నా ప్రాణాలని రక్షించింది అని అంది. అప్పుడు చిత్రకేతువు, బానిసని నెత్తికెక్కించుకున్నవాడు ఇలలో బ్రతకలేడు అని ఆ చిన్న చేపతో అన్నాడు. చిత్రకేతువు మాటలను విన్న అరుణవ పువ్వు, అధికార బలం, ధనబలం, ఖండబలం ఉన్నవాడికి ఎంత సేవ చేసినప్పటికీ అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఆశ జీవిని మైకంలోనే పడేస్తుంది. తరతరాల విధిరాతనకు మించిన రాత మరొకటి లేదు కదా అని అనుకుంది. కడకు అరుణవ పువ్వు చిత్రకేతువుకి ఆహారమయ్యింది. ఇప్పుడు పిల్లలకు నచ్చే మంచి కథను విందాం. రుచి. సీతాపురంలో సీతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతుంది. ఆమె రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు. అలా సీతమ్మ హోటల్కు మంచి పేరు వచ్చింది. సీతమ్మ కూతురు వాసవి 10వ తరగతి పరీక్షలు రాసింది. ఆపై పెద్ద చదువులు చదవడం కష్టమని తెలుసుకుంది. హోటల్ పనుల్లో తల్లికి తోడుగా ఉండసాగింది. వాసవి హోటల్ను సినిమా కాగితాల్లో అలంకరించేది. అరటి ఆకులను తీసేసి స్టీలు పళ్ళాలను, స్టీలు గ్లాసులను ఏర్పాటు చేసింది. భోజనంలో వడ్డించే కూరల సంఖ్య పెంచింది. అయితే వాటిలో రుచి తగ్గించింది. సీతమ్మ, ఇదేమిటంటే, ఇలాగైతేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందంది. అయితే ఆమె ఊహించినట్లు జనం పెరగకపోగా తరగసాగారు. అప్పుడు సీతమ్మ, ఆకలికి కావలసింది ఆకర్షణ కాదు, రుచికరమైన తిండి. తిండి విషయంలో పైపై మెరుగులకు ఎవరూ మోసపోరు. ఏ విషయంలోనైనా పైపై మెరుగులనేవి మంచిది కాదు. ప్రతిరోజు ఎవరు 10 రకాల కూరలు వండుకోరు. రుచికరంగా 1 లేక 2 మాత్రమే వండుకుంటారు. తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్నా అని కూతురుతో అంది. తల్లి మాటలతో వాసవి తన మార్గం మార్చుకుంది. ఇప్పుడు మరొక కథను విందాం. ససాదుడు. ఇక్ష్వాకు మహారాజుకు 100 మంది కుమారులు ఉండేవారు. వారిలో పెద్దవాని పేరు వికుక్షి. తండ్రి మాటకు కట్టుబడి ఉండేవాడు. కులగురువైన వశిష్ఠుని వద్ద సర్వ విద్యలను నేర్చుకున్నాడు. ఒకనాడు ఇక్ష్వాకుడు పితృదేవతలకు పిండం పెట్టదలంచి అష్టకమనే పుణ్యకార్యం చేయి సంకల్పించాడు.
తన సంకల్పాన్ని కులగురువైన వశిష్ఠునికి చెప్పాడు. అంత వశిష్ఠుని వచనానుసారం పరిశుద్ధమైన మాంసాన్ని తెమ్మని వికుక్షిని వనానికి పంపించాడు. వికుక్షి వనానికి వెళ్ళి మృగాల్ని వేటాడాడు. ఆకలి అగుడిచే ఒక కుందేలు మాంసాన్ని భక్షించాడు. మిగతా మాంసం తెచ్చి తండ్రికిచ్చాడు. వశిష్ఠుడు తన దివ్యశక్తితో వికుక్షి కుందేలు మాంసాన్ని తిని మాంసం మొత్తాన్ని ఎంగిలి చేశాడు. కావున ఈ మాంసం అష్టక శ్రాద్ధానికి పనికిరాదన్నాడు. ఇక్ష్వాకుని కులగురువు మాటలను విని కుకుక్షుని దేశం నుంచి బహిష్కరించాడు. ఆపై అతను వనానికి వెళ్ళి మంచి మాంసం తెచ్చి పిండ కార్యక్రమం ముగించాడు. ఆపై చాలా కాలం రాజ్యాన్ని చక్కగా పరిపాలించి ఆపోమార్గాన తనువు విడిచాడు. తండ్రి మరణానంతరం వికుక్షి కులగురువైన వశిష్ఠుని మాటను అనుసరించి నగరానికి తిరిగి వచ్చి రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. కుందేలును తిన్నందువల్ల ససాదుడనే పేర ప్రసిద్ధి చెందాడు. ససాదుడు అనేక యజ్ఞాలు చేసి శ్రీహరిని మెప్పించాడు. అంత శ్రీహరి అతని కుమారుని రూపాన్న కకుస్తుడు అనే పేరుతో భూమిపై వెలిసి రాక్షస సంహారం చేశాడు. ఇప్పుడు పిల్లలకు ఇష్టమైన వేరొక కథను విందాం. వీడ్కోలు దీవెనలు. బాలపాండవులు శతశృంగ పర్వతాన ఉన్న తపోవనానికి వచ్చారు. వారిని చూడగానే అచ్చటి మహర్షులు వారిని సమీపించారు. బాలపాండవులు మహర్షులకు నమస్కరించారు. అంత శతానంద మహర్షి, బాలకుమారులారా, ఈ వనాన్ని మీ తండ్రి గారు నిర్మించారు. వారు శాప ప్రభావాన సతీ సమేతంగా ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఈ శతశృంగ పర్వతం ప్రశాంతంగా ఉండేది, కానీ పరిశుభ్రంగా ఉండేది కాదు. మాలాంటి మహర్షులు తపస్సు చేసుకోవడానికి అనుకూల పరిస్థితులు కూడా ఉండేవి కావు. మీ తండ్రి గారు వచ్చిన తర్వాత తపోవనాలు నిర్మించారు. అందు చక్కటి పొదరిళ్లను నిర్మించారు. అలాగే లతల ఆసనాలను నిర్మించారు. రకరకాల పూల మొక్కలను నాటించారు. వారు వచ్చిన తరువాత శతశృంగ పర్వతం రూపురేఖలే మారిపోయినవి. ఇచ్చట యజ్ఞయాగాదులకు కావలసిన సదుపాయాలన్నీ సమకూరినవి. అలాంటి మహానుభావుడు శాప ప్రభావాన కాలం చేశారు. వారి బిడ్డలైన మీకు మాకు చేతనైనన్ని విద్యలు నేర్పుతాం అని అన్నాడు. మేం మీ వంటి పెద్దల ఆశీర్వాదం కోసం వచ్చాం మహర్షులారా. అస్తిన నుండి భీష్మాచార్యుల వారు మమ్ము తీసుకువెళ్ళడానికి వచ్చారు అన్నాడు ధర్మరాజు. విధిరాత ఎలా ఉన్నా మంచివారికి ఎప్పుడూ ఏదో రకంగా మంచే జరుగుతుంది. చరిత్ర మిమ్మల్ని గుర్తించుగాక అంటూ మహర్షులు బాలపాండవులకు వీడ్కోలు దీవెనలు ఇచ్చారు. ఇప్పుడు వేరొక చక్కని కథను విందాం. కాకెత్తుకుపోయింది. కథ పేరు. చదువుకుందాం రా అంటూ ప్రత్యూషాని అవిభక్త పిలిచింది. నా పుస్తకం లేదు అంది ప్రత్యూష. ఏమైంది అడిగింది అవిభక్త. కాకెత్తుకుపోయింది అన్నది ప్రత్యూష. అవిభక్త ప్రత్యూషాలు 3వ తరగతి. ఒకే పాఠశాలలో చదువుతున్నారు. ఇరువురు ఇల్లు ఒకే వీధిలో ఉన్నాయి. ఒకరిని విడిచి మరొకరు ఒక్క క్షణం కూడా ఉండలేనంత స్నేహాన్ని పెంచుకున్నారు. ఇద్దరూ ఒకే చోట కూర్చుని చదువుకుంటారు. ప్రత్యూష చదువు మీద ఎక్కువ ఆసక్తిని చూపదు. అవిభక్త చదువుకుందాం రమ్మన్నప్పుడు నా పుస్తకం లేదు, కాకెత్తుకుపోయింది అంటుంది. ప్రత్యూష పుస్తకాలని దాచేసి పుస్తకాలు లేవు, కాకి ఎత్తుకుపోయిందని అంటుందని అవిభక్తకు తెలుసు. అప్పుడు అవిభక్త నీ పుస్తకాలు కాకెత్తుకు వచ్చి నాకు ఇచ్చిందని ప్రత్యూషను తనతో పాటు చదువులో కూర్చోపెట్టుకుంటుంది. పుస్తకాలు దాచిపెట్టే ఈ క్రీడ ఇద్దరికీ ఎంతో సరదానిస్తుంది. అవిభక్త ప్రత్యూషాలిద్దరినీ చూసిన వారి తల్లిదండ్రులు వీరిరువురు పూర్వజన్మలో ఒకరికొకరు ఏదో రుణపడి ఉన్నారు, అందుకే ఈ జన్మలో ఈ విధంగా రుణ విముక్తులు అవుతున్నారు అని అనుకుంటుంటారు. అవిభక్త తల్లి అరుంధతి అనారోగ్యం కలిగిన మనిషి. ఆమెకు అవిభక్త ప్రత్యూషాలంటే మహాప్రాణం. మంచంపై పడుకుని ఆ పిల్లల్ని తలుచుకుని ఆ నింగిలో 2 నిండు జాబిళ్ళు అల్లిబిల్లి ఆటలాడుతున్నట్లు ఊహించుకుంటుంది.
ఆ ఊహాలోకాల్లో మైమరిచిపోతుంది. అరుంధతి ఆరోగ్యం మరీ క్షీణించడంతో ఆమెను భర్త సుందర్రావు పుట్టింటికి తీసుకువెళ్ళాడు. 4 రోజుల తరువాత సుందర్రావు ప్రత్యూష ఇంటిలో ఉన్న అవిభక్తను కూడా తీసుకువెళ్ళాడు. అప్పుడు సుందర్రావు అనారోగ్యంతో ఉన్న భార్యకు సేవలు చేసేవారెవరూ లేరని, ఆమెను ఆమె పుట్టింటి దగ్గర ఉంచానని ప్రత్యూష తల్లిదండ్రులకు చెప్పాడు. నెల రోజుల తర్వాత సుందర్రావు అవిభక్తను తీసుకుని ప్రత్యూష ఇంటికి వచ్చాడు. అరుంధతి అనారోగ్యంతో మరణించిందని, కూతురు అవిభక్తను తీసుకుని మరో ఊరు వెళ్తున్నానని ప్రత్యూష తల్లిదండ్రులకు చెప్పాడు. అవిభక్త తండ్రితో ప్రయాణమయ్యింది. ప్రత్యూష అమ్మేది అని అడిగింది. కాకెత్తుకుపోయింది అంది అవిభక్త. ప్రత్యూషకు ఏడుపు ఆగలేదు. అవిభక్తని తన తల్లిదండ్రుల దగ్గర తీసుకుని వెళ్ళి, ఇదిగో మనిద్దరికీ ఈమె అమ్మ అంది ప్రత్యూష. అమాయకంగా నవ్వి అక్కడే ఉండిపోతానన్నది. ఇప్పుడు పారిజాత వృక్షం అనే మంచి కథను విందాం. చిత్రగుప్త మహాపర్వత గుహయందు శ్రీవల్లభుడు అనే మహాపండితుడు ఉండేవాడు. సర్వశాస్త్రాలు కరతామకలం చేస్తున్న శ్రీవల్లభుడు ఆ దేశపు రాజుగారి బహుభార్యత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించి సంఘబహిష్కృతుడయ్యాడు. నాటి నుండి శ్రీవల్లభుడు చిత్రగుప్త పర్వత గుహల్లోనే ఉండసాగాడు. ఒకనాడు ఒక మేకల కాపరి మేకలను మేపుకుంటూ ఆ పర్వతం దగ్గరకు వచ్చాడు. మేకల కాపరిని చూసిన శ్రీవల్లభుడు, నీ పేరేమిటి అబ్బాయి అని అడిగాడు. అందుకు మేకల కాపరి, నిజం చెప్పాలంటే నీలనేత్రుడు, అబద్ధం చెప్పాలంటే హరిప్రియుడు అని అన్నాడు. అతని మాటలకు విస్తుపోయి, అబద్ధం చెప్పటం ఎందుకు అని అడిగాడు. మా రాజుకు నిజం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు కాబట్టి అన్నాడు మేకల కాపరి. అబద్ధం చెప్పటం తప్పు కాదా? మేకల కాపరిని అడిగాడు శ్రీవల్లభుడు. అన్ని చోట్ల తప్పు కాదు. మూర్ఖుల సభలో వేదం చదవటం ఎంత తప్పో సన్మార్గుల వద్ద పౌరుష వాక్యాలు పలకడం అంటే తప్పు అన్నాడు. నీవు మూర్ఖుల సమాజంలో ఉంటున్నావా అడిగాడు శ్రీవల్లభుడు. కాదు, అలాంటి రాజు పరిపాలనలో ఉంటున్నాను అన్నాడు మేకల కాపరి. మేకల కాపరి మాటలను విన్న పండితుడు, నీలనేత్ర, నేను లౌక్యమెరగని పండితుడను. ప్రతిరోజు నీవిక్కడికి వచ్చి నాకు లౌక్యమును నేర్పగలవా? నీలనేత్రుని అడిగాడు శ్రీవల్లభుడు. నీకు లౌక్యం నేర్పడానికి నీవు నన్నే ఎందుకు ఎంచుకున్నావు అడిగాడు నీలనేత్రుడు. యావదేవం నజానాతి పారిజాతం మధువ్రతః తావత్ భ్రమణ్యే వాస్యా కుంజే కుంజే ధ్రుమే ధ్రుమే అన్నాడు జగన్నాథ పండితరాయలు. అంటే పారిజాత వృక్షం తన కంట పడే వరకు తుమ్మెదలు చెట్టు చెట్టుకు తిరుగుతూ ఉంటాయి. అలాగే నీవు నాకు దొరికిన పారిజాత వృక్షానివి అన్నాడు. శ్రీవల్లభుని మాటలను విన్న నీలనేత్రుడు అలాగే అని ఊరికి వెళ్ళిపోయాడు. మరునాడు రాజసేవకులు, మంత్రి స్వయంగా శ్రీవల్లభుల్ని కలిసి రాజాస్థానానికి ఆహ్వానించారు. ఇదేమి వింత అని శ్రీవల్లభుడు అడిగాడు. మంత్రి, పండితోత్తమా, నిన్న మేకల కాపరి వేషంలో వచ్చిన నీలనేత్రుడు రాజుగారి కుమారుడు. రాజుగారి ప్రవర్తనపై అతని పెద్ద భార్య ఎదురు తిరిగింది. ఆమె పుత్రుడే నీలనేత్రుడు. మీకు రాజు చేసిన అవమానానికి మీరు రాజ్యంపై ద్వేషం పెంచుకుని శత్రురాజులకు ఎవరికన్నా సహాయపడుతున్నారేమో అన్న అనుమానంతో మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చి మీ వినయం, ధర్మ ప్రవర్తన గ్రహించాడు. నేటి నుండి నీలనేత్రుడే రాజు, మీరే ఆస్థాన పండితులు అని అన్నాడు. తన పాలిట నీలనేత్రుడు నిజంగా పారిజాత వృక్షమే అనుకున్నాడు శ్రీవల్లభుడు. పిల్లలకు ఉపయోగపడే ఇప్పుడు మంచి కథను విందాం. తెలిసి చేసిన తప్పు. రాకేష్ చేతిలో పుస్తకం ఉందన్న మాటే కానీ అతని మనసులోకి పుస్తకంలోని ఒక్క ముక్క కూడా ఎక్కడం లేదు. తెలుగు మాస్టర్ ఎప్పుడూ అరుస్తాడు, పద్యాలు చదవమంటాడు, కుదురుగా అక్షరాలు వచ్చే వరకు చూచీరాత రాయంటాడు. ప్రక్కన స్నేహితులతో మాట్లాడితే అల్లరి చేస్తున్నామని కొడతాడు.
సినిమా గురించి, క్రికెట్ గురించి ఆలోచించనీయకుండా పాఠాల గురించి ఆలోచించమంటాడు. అసలు చదువెందుకు? నాకైతే పుస్తకం చేతిలోనికి రాగానే నిద్ర ముంచుకొస్తుంది అని ఏవేవో మనసులో అనుకోసాగాడు. రాకేష్ పరీక్షలు రాశాడు. అయితే అతను తప్పాడు. అది తెలిసిన చుట్టుప్రక్కల వారు పాపం రాకేష్ పరీక్ష పేపర్స్ దిద్దేవారు అతనికి ఏదో అన్యాయం చేశారు, అందుకే అతను తప్పాడని అనుకున్నారు. అతని తల్లిదండ్రులు కూడా అదే అనుకున్నారు. రాకేష్ 2 సార్లు తప్పిన తర్వాత నీకు చదివే అదృష్టం లేదు, ఏదన్నా పని నేర్చుకో అన్న తల్లిదండ్రులకు వాస్తవం చెప్పలేక పనిలో చేరాడు. ఆ తర్వాత రాకేష్ ఒకవైపు పగలు పని నేర్చుకుంటూ మరోవైపు ప్రైవేటుగా చదివి విజయం సాధించాడు. తన తప్పును తెలుసుకున్న రాకేష్ కాలక్షేపం ఆలోచనలతో కాలం గడపక శక్తి మేర శ్రమించి అభివృద్ధి పదంలో సాగిపోయాడు. ఇప్పుడు నంద యశోదులు అనే చక్కని కథను విందాం. వసువుల్లో ఒకడైన ద్రోణుడు, అతని భార్య మహావిష్ణువు భక్తులు. వారు విష్ణువును పూజించకుండా మంచి తీర్థం కూడా పుచ్చుకునేవారు కారు. వారు విష్ణువుని స్తుతించే ప్రతి పలుకు పరమార్థ తేజంతో శ్లోకమై వాయువును సహితం పులకరింపచేస్తూ ప్రకృతి మాత ఎదను ఆనందింపచేసేది. ఒకనాడు ద్రోణుడు, అతని భార్య విష్ణువుని పరంభక్తితో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం విశ్వాకారం వినితిహృదయం దివ్యతేజం లోకేశం నవ్యాకారం నవరసమయం దివ్యతేజం లోకేశం అంటూ స్తుతించారు. ఆ స్తుతికి పరమానందభరితుడైన బ్రహ్మ వారి ముందు ప్రత్యక్షమై పుడమి అంటే ఇక్కడ భూమి, పొడవుపై సామాన్యులకు నిజమైన భక్తితత్వం తెలియటం లేదు, వారు దొంగ భక్తుల చేత మోసగింపబడుతున్నారు, అలాంటి వారిని రక్షించే నిమిత్తం మీరు భూమిపై పుట్టండి అని అన్నాడు. బ్రహ్మ మాటలను విన్న ద్రోణుడు, అతని భార్య మాకు విష్ణువుని సేవించే భాగ్యం ప్రసాదిస్తే అలాగే పొడమిపై పుడతాం అని అన్నారు. వారి మాటలను విన్న బ్రహ్మ మీ కోరిక తప్పక నెరవేరుతుంది, మీరు పొడమిపై నంద యశోదులై పుడతారు. నాడు విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించి యశోదా కృష్ణుడిగా నందనందనుడిగా ఎదుగుతాడు అని వారిని ఆశీర్వదించాడు. అంత ద్రోణుడు, అతని భార్య నంద యశోదులై జన్మించారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులుగా వినుతికెక్కారు. విన్నారు కదండి. ఇటువంటి పిల్లలకు నచ్చే కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.